పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ నెలలో అడుగుపెట్టాం. క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో ఆ క్రిస్మస్ యేసుప్రభు పుట్టినటువంటి సమయంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి గురించి మనం ఈనాడు ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, యేసుప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మరియ తల్లి. ఈ మరియ తల్లి గురించి మనం ధ్యానం చేస్తే ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను సమర్పించుకున్నట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వాక్యములో, అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అనెను. ప్రియులారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తులలో మరియ తల్లి కంటే ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరు ఇంతవరకు మనకు కనపడలేదు. ఆమె ఉద్దేశం, దేవుడు తన జీవితంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక తన జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రభువుకి తల వంచింది. ఎన్నో అవమానాలను భరించింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడానికి ధైర్యంగా నిలబడింది. అవును బిడ్డలారా, ఈనాడు మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి, ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. మరి అవన్నీ తట్టుకోవాలంటే దేవుని చిత్తాన్ని కలిగి జీవించాలి, దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి. అప్పుడే మరియ తల్లి ఏ విధంగా దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కంకణం కట్టు కూర్చుందో మనం కూడా అలాంటి కంకణం కట్టుకొని నిలబడాలి. అవును ప్రియులారా, ఎవరి జీవితంలో అవమానాలు లేవు, ఎవరి జీవితంలో నిందలు లేవు, ఎవరి జీవితంలో ఆశీర్వాదాలు లేవు? ఆలోచన చేద్దాం. మరి ఒక సమస్య వచ్చినప్పుడు దైవ చిత్తానికి లోబడితే తప్పకుండా దేవుడు ఆ సమస్య నుండి ఎలాంటి వ్యక్తినైనా బయటపడేస్తాడు. మనమేం చేయాలి? ఆయన చిత్తానికి మనం తల వంచాలి. మన దేవుడు ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. ఆయన పుట్టిందే మన కోసం. ప్రతి ఓటమిని గెలుపుగా మార్చే దేవుడు మన దేవుడు. ఆయన వచ్చింది, ఆయన పుట్టింది మనలను గెలిపించడానికే. అయితే ఆ గెలుపు నీ జీవితంలో చవి చూడాలంటే మరి మరియ తల్లి, ఇదిగో పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భము ధరించిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజుల్లో ఎన్నో అవమానాలు తట్టుకోవాలంటే ఏదైనా చిన్న తప్పు చేస్తే పెద్దదిగా చూపించి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అంతవరకు తీసుకొని వెళతారు. మరి ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. అవమానాలు తట్టుకోలేక, ఓటమిని తట్టుకోలేక, విమర్శలు తట్టుకోలేక. అలా కాదు దేవుడు కోరుకునేది. నీకొచ్చిన ప్రతి సమస్యను దేవునికి సమర్పించు. ఇదిగో ఆమె మరియ తల్లి పలుకుతూ ఉంది స్వయంగా, నేను మరియ తల్లి ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటున్నాయంటే ఆమె అంటూ ఉంది, నేను ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పున మా జీవితంలో జరుగునుగాక. మరి మనం ఈనాడు ఆ మాట చెప్పగలమా? అయ్యా, నేను నీ దాసుడను, నీ దాసిరాలను, నీ చిత్తం నా జీవితంలో జరగాలయ్యా అని మనం ఎప్పుడైనా అడుగుతూ ఉన్నామా? మనం అలా జీవించాలి, ఇలా జీవించాలి, ఆయనతో ఉండాలి, ఈయనతో ఉండాలి, ఈ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కావాలని సొంత నిర్ణయాలకు వెళుతున్నాం తప్ప మరి మనం దేవునికి చిత్తానికి లోబడట్లేదు. అందుకనే మన జీవితంలో మనం ఓడిపోతూ ఉన్నాం, మనము పడిపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి, మరియ తల్లి ఎంత గొప్పగా దేవుని చిత్తానికి లోబడిందో అంత గొప్పగా దేవుడు మనలను లేవనెత్తబోతూ ఉన్నాడు ప్రియులారా.
ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే ఆ మరియ తల్లి లాంటి ఆ మనసు మన జీవితంలో ఉండాలి, దైవ చిత్తానికి లోబడాలి. ఇక రెండవ వ్యక్తి యోసేపు గారు. ప్రియులరా, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి తన వంతు సహకారాన్ని అందించిన వాడు యోసేపు గారు. ఇక యోసేపు గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వాక్యము నుండి 25వ వాక్యానికి మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఏమే ప్రదానం చేయబడినటువంటి వ్యక్తి గర్భం ధరించేసరికి యోసేపు గారు ఆమెను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవదూత దిగివచ్చి, ఇదిగో నీవు భయపడవద్దు, పవిత్రాత్మ ప్రభావం వలన ఇదిగో మరియ తల్లి గర్భాన్ని ధరించింది, ఆమెను స్వీకరించడానికి, ఆమెకి అంగీకరించడానికి నీకు ఎలాంటి భయం వద్దు అని దేవదూత చెప్పగానే ఆ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి, దేవుడి ప్రణాళికను తన జీవితంలో తన కుటుంబంలో నెరవేర్చడానికి ఎంతగా తన సహాయాన్ని అందించాడంటే యోసేపు గారు కూడా దేవుని చిత్తానికి లోబడ్డాడు, దైవ ప్రణాళికకు లోబడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఇదిగో నీవు ఇక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు ఒక సలహా ఇస్తే అక్కడికి వెళ్లకుండా ఉండాలి. నీవు ఈ పని చేయొద్దు అని గురువుల ద్వారానో దైవ సేవకుల ద్వారానో మనకు సందేశం ఇచ్చినప్పుడు మనం ఆ పనికి వెళ్లకుండా ఉండడమే మంచిది. అయితే నీవు ఇక్కడికి వెళ్ళు, ఈ పని చేయి అన్నప్పుడు ఎంత కష్టమైనా ఎంత అవమానమైనా ఇదిగో దేవునికి లోబడి ఆ పని చేయాలి. అప్పుడే దేవుడి యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. ప్రియులారా, ఒకటే, మన ఒప్పుకోకుండా దేవుడు కూడా మన జీవితాన్ని బాగు చేయలేడు. అవును, ఆయన రక్షించడానికే వచ్చాడు, ఆయన నిన్ను లేపడానికే వచ్చాడు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు. కానీ మనమే అడ్డుగా ఉన్నాం, మన పనులే అడ్డుగా ఉన్నాయి, మన క్రియలు అడ్డుగా ఉన్నాయి, మన పాపాలు అడ్డుగా ఉన్నాయి, మన ప్రణాళికలు అడ్డుగా ఉన్నాయి. దైవ చిత్తాన్ని నెరవేర్చేదిగా మన ప్రణాళిక ఉండడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఒక యోసేపు గారు ఎంత గొప్పగా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి కంకణం కట్టుకున్నాడో మనం కూడా అలాగే, ఇది దైవ చిత్తం, దేవుడు చెప్పాడు, ఇక నేను చేయాలి అని ఒక కంకణం కట్టుకుంటే నీవు కూడా ఒక నిజమైనటువంటి యోసేపులాగా మారితే ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో, అది దైవ కుటుంబం, త్రియేక కుటుంబం, పరలోక కుటుంబంగా ఆ యొక్క మరియ తల్లిని, యోసేపు గారిని, యేసు ప్రభువుని దేవుడు లేవనెత్తాడు. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే మనం కూడా ఈ రెండు విషయాలు, మరియ తల్లి దైవ చిత్తాన్ని నెరవేర్చింది, తనను తాను దేవునికి సమర్పించుకుంది. యోసేపు గారు కూడా ఆ యొక్క దైవ ప్రణాళిక నెరవేరడానికి తాను ఏం చేయాలో అది చేసి, త్యాగం చేసి దేవుని దృష్టిలో గొప్పవాడిగా నిలబడ్డ వారిలో యోసేపు గారు. ఇక మూడవ వాళ్ళు గొర్రెల కాపరులు. వారి గొర్రెలను విడిచి యేసు ప్రభువును చూడటానికి వెళ్ళాడు, శిశువును చూడటానికి వెళ్ళారు. లోకా శుభవార్త 2వ అధ్యాయం 15 నుంచి 18 వరకు చూస్తే ఆ గొర్రెలందరూ కూడా విడిచిపెట్టి యేసు ప్రభు ఎక్కడైతే జన్మించాడో, ఎక్కడైతే పశువుల పాకలో ఉన్నాడో అక్కడికి ఆయనను చూడటానికి వెళ్ళారు. మరి వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా విడిచిపెట్టి లోకరక్షకుడిని గుర్తించారు. మరి మనం కూడా దేవుణ్ణి చూడటానికి మనం ఎక్కడైతే ఇరుక్కొని పోయి ఉన్నామో, మనం దేన్నైతే అంటిపెట్టుకున్నామో అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి చూడటానికి వెళితే, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి వెళితే, ఆయన రక్షకుడు, ఆయన దగ్గరకు వెళితే అంతా మంచే జరుగుతుంది. ఆయన దగ్గరే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి రక్షకుడు. పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు, క్రీస్తుగా జన్మించాడని ఎప్పుడైతే నీవు నమ్ముతున్నావో అప్పుడు ప్రియులారా నీ జీవితంలో గొప్ప భాగ్యాన్ని చూడగలుగుతావు. గొర్రెల కాపరులు సహితం ఆయన లోకరక్షకుడని తెలుసుకొని ఆయనను చూడటానికి వెళ్ళారే. ఈనాడు మనం ఇదిగో పండుగలు అంటూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ అక్కడికి వెళ్ళాం.
పూజ జరుగుతూ ఉంటే అక్కడ ఉండం, ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ ఉండం, ఆ పండుగ పేరు చెప్పుకొని విందులు వినోదాలకు వెళుతూ ఉన్నాం తప్ప ఆ యొక్క ఆరాధనలో, ఆ యొక్క ప్రార్థనలో, ఆ యొక్క పూజా బలిలో మనం పాలు పంచుకోలేకపోతున్నాం. ప్రియ దైవ బిడ్డలారా, ఇది కాదు దేవుడు కోరుకునేది. ఆ గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి ఆలోచన మరి మనకెందుకు లేదు? యేసు ప్రభువును ఎక్కడ మనం చూడగలం? దేవాలయంలో చూడగలం, ప్రార్థనలో చూడగలం, వాక్యములో చూడగలం, వాక్యాన్ని వినడంలో చూడగలం. మరి ఆలోచన నీలో ఉన్నప్పుడు ఎలాగైనా సరే ఆ దేవుణ్ణి నీవు చూడగలుగుతావు. ఇక ప్రియులారా, తర్వాత మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అయ్యో, నేను ఎందుకు ఇక్కడే ఆగిపోయాను? ఆ ఆశీర్వాదం అక్కడ ఉంది కదా, నిజమైన దేవుడు క్రీస్తు ప్రభువు కదా, నేను ఎందుకు ఇక్కడే ఆగిపోయాను? అమ్మో, ఇది వదిలిచిపెట్టి వెళితే నాకు అక్కడేం దొరుకుతుంది అని అపోహలో ఉన్నావు తప్ప. అవును ప్రియులారా, ఇదిగో ఆనాడు పేద విధవరాలు తనకున్నదంతా ఇచ్చింది. నాకేమీ లేదే, నేను ఎలా బ్రతకాలి అని ఆలోచన చేయకుండా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు. ప్రియులారా, మనం కూడా ఏదో కొంత దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఎక్కడైతే ఇరుక్కుని పోయామో దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మరి ఆనాడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాడు తప్పిపోయినటువంటి కుమారుడు, కానీ అక్కడ ఇరుక్కొని పోలేదు. నేను ఇరుక్కొని పోయానని తెలుసుకొని, తన తప్పు తెలుసుకొని ఇదిగో తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడే, అప్పుడు గొప్ప పండుగ జరిగింది. ఈనాడు నీ జీవితంలో కూడా గొప్ప పండుగ నీవు చూడాలంటే ప్రియ దైవ బిడ్డలారా, నీవెక్కడైతే ఇరుక్కొని పోయావో, దేన్నైతే ఇష్టపడుతున్నావో, దేనికోసమైతే నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావో అవన్నీ విడిచిపెట్టి ప్రభువుకి సమర్పించు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇక తర్వాతది నక్షత్రాలు. ప్రియులారా, జ్ఞానులు అంటూ ఉన్నారు, లోకరక్షకుడుగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు ఎక్కడ? మేము నక్షత్రాన్ని చూసి వచ్చాం. ప్రతి ఒక్క క్రిస్మస్ సీజన్లో ఎక్కడ చూసినా స్టార్ నక్షత్రాలు. ప్రతి ఒక్క ఇంట్లో స్టార్ పెడతారు, ప్రతి ఒక్క చర్చిల్లో స్టార్ పెడతారు. అయితే మరి ఏంటి ఈ స్టార్ అంటే, ఈ స్టార్ ప్రధానంగా 2 ఉద్దేశాలను మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? నక్షత్రాన్ని చూసి మేము ఆరాధించవచ్చామని జ్ఞానులు పలుకుతూ ఉన్నారు. అయితే ఈ స్టార్ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం, మొట్టమొదటిది, ఈ స్టార్ ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంది, ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంది, చీకటిని పారద్రోలుతూ ఉంది. మరి మన జీవితంలో కూడా మనమే ఒక నక్షత్రం అయితే ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాం, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటే ఇదిగో మనతో మాట్లాడాలని చూస్తారు. మనం కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు, వారు గోడును చెప్పుకుంటున్నప్పుడు మనం వాళ్ళకి ఏది చేయగలమో అది చేయగలం. ప్రియులారా, ఒకటి గమనించండి, మండుతున్నటువంటి చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే మనం కూడా ఇదిగో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కోపతాపాలతో జీవిస్తూ ఉంటే మనతో ఎవరు కూడా మాట్లాడరు. కానీ నక్షత్రం వెలుగుతున్నప్పుడు, ఆ ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మన కోసం వెలుగును ఇస్తూ ఉంది ఒక నక్షత్రం. మరి నీవు కూడా నీ తోటి వారికి ఒక వెలుగుగా మారాలంటే, ఒక ఆశీర్వాదంగా మారాలంటే ఆ నక్షత్రాన్ని చూసి మనం నేర్చుకుందాం, ఆ నక్షత్రాన్ని చూసి మనం నిలబడదాం. అయ్యో, దేవుడు నా ప్రాణం ఇచ్చాడు, దేవుడు నాకు రూపం ఇచ్చాడు, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన బిడ్డను నేను, ఆయన బిడ్డను ఎలా ఉండాలి? తోటివారిని వెలిగిస్తూ ఉండాలి. ఒక క్రొవ్వొత్తిలాగా తాను కరుగుతూ తోటివారికి వెలుగునిచ్చే ఒక క్రొవ్వొత్తిగా నేను కూడా మారాలని ఏ వ్యక్తి అయితే నిలబడతాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక ఆ నక్షత్రంలో మనం నేర్చుకోవాల్సింది 2వ విషయం, ఇదిగో
ఆ జ్ఞానులకు దారి చూపించింది. ఎంత గొప్ప వచనం అండి. ఒక నక్షత్రాన్ని చూసి మేము ఆయనను ఆరాధించడానికి వచ్చామన్నాడు. ఈనాడు నీవే ఒక క్రిస్మస్ స్టార్ అయితే, నీవే ఒక నక్షత్రం అయితే, ఆ దేవుడు ఎక్కడ జన్మించాడో అక్కడ తోటి వారిని తీసుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. పిల్లరా, నక్షత్రాన్ని చూసి వచ్చా అన్నారు. ఈనాడు నిన్ను చూసి ఎంతమంది దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు, ఎంతమంది దేవునిలోనికి వస్తూ ఉన్నారు. మరి ఆ దేవుడి దగ్గరకు నడిపించవలసినటువంటి బాధ్యత నీ భుజాలమై ఉంది. అవును బిడ్డలారా, ఇదిగో ఒక నక్షత్రంగా మారి తోటి వారికి దారి చూపించే వ్యక్తిగా నీవు మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పిల్లరా, మనందరం అంధకారానికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు, వెలుగు సంబంధికులం. వెలుగులోనికి వచ్చిన వాళ్ళం. తోటి వారిని వెలుగులోనికి నడిపించాల్సినటువంటి బాధ్యత. ఇదిగో దారి పక్కన ఎవరో పడి ఉంటే ఆ సమరీయుడు అక్కడికి వెళ్ళి ఆయనను చేరదీసి హాస్పిటల్లో చేర్పించి ఆయనకు దారి చూపించాడు. ఆయన నిజమైనటువంటి స్టార్, నిజమైనటువంటి నక్షత్రం ఆయనే. ఈనాడు ప్రియ దైవ బిడ్డలారా, నీవే ఒక నక్షత్రమై మనకు తోచినంత సహాయం చేస్తూ జీవిస్తూ తోటి వారిని దేవునిలోనికి నడిపిస్తూ ఉంటే అదే స్టార్, అదే నక్షత్రం. ఈ నక్షత్రం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇదిగో దారి చూపిస్తూ ఉన్నటువంటి నక్షత్రం, వెలుగునిస్తూ ఉన్నటువంటి నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఒక సంతోషం. మరి మనలను చూసినప్పుడు నిజంగా ఎవరు సంతోషపడతారు? ఒకవేళ సంతోషపడట్లేదు అంటే మరి మనం ఏం చేయాలి? మన జీవితంలో ఏదేది కరెక్షన్ చేసుకోవాలో, ఏదేది మార్చుకోవాలో, ఎలా జీవించాలో అలా జీవించి తోటి వారికి దారి చూపించే ఒక నక్షత్రంగా నీవు మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఇక తర్వాతది జ్ఞానులు. ఆ జ్ఞానులే పలుకుతూ ఉన్నారు. జ్ఞానుల గురించి మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వాక్యం వరకు మనం చూస్తే ఆ జ్ఞానులు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు. వారి యొక్క జ్ఞానం ప్రకారం ప్రియులరా, మొట్టమొదటి విషయం, వీరు జ్ఞానులై క్రీస్తు యొద్దకు వచ్చారు. వారు జ్ఞానులు, జ్ఞానం కలిగిన వాళ్ళు. నక్షత్రాన్ని చూసి వచ్చారు. వాళ్ళకు తెలుసు లోకరక్షకుడుగా పుట్టినటువంటి బిడ్డ. ఆ జ్ఞానం వారికి ఉంది. మరి నీ జ్ఞానం, నీ తెలివితేటలు మరి నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాయి? నిజంగా దేవుని వద్దకు నడిపిస్తున్నాయా? క్రీస్తు వద్దకు నడిపిస్తున్నాయా? ఆలోచన చెయ్యి. మరి నీ జ్ఞానం నీ కుటుంబం కోసమే ఉపయోగపడుతుందా? నీ జ్ఞానం తోటి వారిని నాశనం చేయడానికి ఉపయోగపడుతుందా? నీ జ్ఞానం తోటి వారిని పడగొట్టడానికి ఉపయోగపడుతుందా? లేక నిలబెట్టడానికి ఉపయోగపడుతుందా? నీ జ్ఞానం దేవుని నుంచి దూరం చేయడానికి ఉపయోగపడుతుందా? లేకపోతే నీ జ్ఞానం దేవుని నుంచి దూరమైన వారందరినీ కూడా దేవుని దగ్గరకు చేర్చడానికి ఉపయోగపడుతుందా అని ఆలోచన చేయవలసినటువంటి సమయం ఇదే. ఇక రెండవ విషయం, ఈ యొక్క జ్ఞానుల గురించి వాళ్ళు వెంటనే వచ్చి క్రీస్తు ప్రభువుని ఆరాధించారు. మరి దేవుణ్ణి చూసినప్పుడు మనం మొట్టమొదటగా చేయాల్సింది ఆరాధించాలి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మంచి మనసు కలిగి ఆరాధించాలి. జ్ఞానులు వారి తెలివితో యేసుప్రభు దగ్గరకు వచ్చారు. రెండవది, ఆ జ్ఞానులు వాళ్ళు రాగానే ఆరాధించారు. అవును బిడ్డలారా, ఈనాడు మనం గుడిలో అడుగుపెట్టినప్పుడు మన మనసు దేవుని వైపు వెళ్ళట్లేదు. అటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది. ఆ వ్యక్తికి వెళ్ళి, ఈ వ్యక్తికి వెళ్ళి, వాళ్ళకెళ్ళి, వీళ్ళకెళ్ళి, ఆ చైర్స్కి వెళ్ళి, ఆ ఫ్యాన్లకి వెళ్ళి, ఆ ఏసీలకి వెళ్ళి వెళుతుంది తప్ప, ఇదిగో నేను దేవాలయంలో అడుగుపెట్టాను, ఇక్కడ సాక్షాత్తు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆరాధించే వాళ్ళు తక్కువైపోయారు ఈ రోజుల్లో. మరి జ్ఞానులు ఎంత తెలివిగలిగిన వాళ్ళు! వాళ్ళే తలలు వంచి మోకరించి సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తున్నారు. ప్రియులారా, మరి మనం చిన్నవాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం, మరి మనం ఆయనను ఆరాధించలేకపోతున్నామే. ఇక చివరిగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, సాంబ్రాన్ని, బోళాన్ని దేవునికి సమర్పించారు. ఈ బంగారం ఏంటో తెలుసా? రాజరికానికి గుర్తు. ఆయన ఒక రాజుగా జన్మించాడనే దానికి గుర్తు బంగారం. ఇక బోళం,
ఆయన రాజుగా వచ్చాడు, కానీ ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడనే దానికి గుర్తు, ఎంతో కఠినమైన శ్రమ వస్తుంది ఆయన మీదకు అనే దానికి గుర్తు బోళం. ఇక సాంబ్రాణి, ఆయన ప్రధాన యాజకుడు అనే దానికి గుర్తు ఈ యొక్క బోళం. ప్రియులారా, అందుకనే దేవుడు, ఆ జ్ఞానులు ఏ విధంగా తిరిగి వచ్చారో దేవుణ్ణి ఆరాధించడానికి, రాగానే తమ దగ్గర ఉన్నదంతా కూడా సమర్పించుకున్నాడు. ప్రియ తల్లిదండ్రులారా, ఆ జ్ఞానుల వలె మనం కూడా మన దగ్గర ఉన్నదేదో క్రీస్తుకు సమర్పించి ఆయనను ఆరాధిస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. ఒక మరియ తల్లి లాంటి, ఇదిగో దైవ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా యోసేపు లాంటి సహకారాన్ని అందిస్తూ, గొర్రెల కాపర్లు ఉన్నదంతా విడిచిపెట్టి దేవుణ్ణి వెతుకుతున్నట్లు, దేవుని దగ్గరకు వచ్చినట్లు, జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చినట్లు, నక్షత్రం వల్లే వెలుగునిస్తూ జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. తప్పకుండా దేవుడు ఈ యొక్క పండుగ సందర్భాన మనందరినీ కూడా దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర తండ్రి, నిజంగా మరియ తల్లి లాంటి దైవ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా మమ్మల్ని అందరినీ కూడా మార్చు. యోసేపు లాంటి దైవ ప్రణాళిక నెరవేర్చడానికి తన సహాయం అందించినట్లుగా ప్రభువా, మా యొక్క జీవితాలు కూడా మార్చమని అడుగుతూ ఉన్నాం. మా జీవితంలో ఈ సంవత్సరం నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ చేసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రభువా, మా జీవితంలో వెలుగులు నింపి, మా జీవితంలో ఆశీర్వాదాలు నింపి ప్రభువా, ఈ పండుగ రోజులలో ప్రభువా ఎలాంటి ప్రమాదాలు సమస్యలు రాకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కురిపించి, మీ పరలోక భాగ్య ఆశీర్వాదాలు ప్రభువా మా అందరి మీదకి కురిపించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.